ఒక మార్పు, ఆ మార్పు కనబడతా ఉన్న సందర్భంలో వారు అసలు దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారా, వ్యతిరేకిస్తూ ఉన్నారా అని చెప్పకుండా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, సమాజంలో అసమానతలు కోల్పోయి ఈరోజు మొత్తం పూర్తి స్థాయిలో నవ సమాజాన్ని నిర్మాణం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం. వీళ్ళకే పేరు వస్తుంది అని, ఇక పేరు వారికే వస్తుందని ఏ మాట మాట్లాడకుండా మా సంబంధించిన మేనిఫెస్టో అంశాలు మాట్లాడి వారు ఏం మాట్లాడాలో తెలియక అసలు నిజంగా దళితులకు సంబంధించి వారు ఏ విధంగా రాబోయే కాలంలో ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా ఏ విధమైన ఆలోచన ఇంకా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనలు ఇస్తారని అనుకున్న కేటీఆర్ గారు. కానీ ఏది చెప్పకుండా ఒక కారణం లేకుండా ఈరోజు ఈ స్టేట్మెంట్పై మీరు చర్చకు అనుమతి ఇచ్చారు. ఇది స్టేట్మెంట్ అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ మీద మీరు అనుమతి ఇచ్చినప్పుడు ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో ఇది షార్ట్ డిస్కషన్ కూడా కాదు. ఆ సందర్భంలో స్పీకర్గా ఉన్న మరి ఆ చైర్లో కూర్చున్నప్పుడు వారు డైరెక్షన్ ఇచ్చిన తరుణంలో దాన్ని కూడా ప్రశ్నించి దానిపైన వాకౌట్ చేయాలని, ఏదో కారణంగా ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజలే జవాబు చెప్తారు అని చేస్తూ ఇప్పటికైనా వారి ఆలోచన తీరును ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికపై నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష, మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే దానికి సార్థకత ఉంటుందని మా యొక్క పార్టీ ఆలోచన. అధ్యక్ష, ఈ యొక్క ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, ఈ యొక్క సందర్భంగా దాదాపు 30 సంవత్సరాలుగా ఆ యొక్క పోరాటం చేసి అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది.